తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మీరు ఎప్పుడు తత్వ విచారణ చెప్తారా, ఎప్పుడు అమ్మవారి గురించి చెప్తారా, లోతైన విషయాలు చెప్తున్నారు. నేను మన ప్రేక్షకులు అందరూ చాలా చాలా ఎదురు చూస్తున్నాము. ఈరోజు అమ్మవారి గురించి మాకేమి వివరిస్తారు? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. జగన్మాత వైభవంలో సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక అనే నామాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు చింతామణి గ్రహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనే నామాన్ని చెప్పుకున్నాం. ముందు చింతామణి గ్రహాంతస్థ అనే నామాన్ని మనం విశ్లేషించుకుందాం. ఇందాక ముందు నామంలో చెప్పుకున్నాం సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక. ఆ సుమేరు మధ్యలో ఉండేటటువంటి అమ్మవారి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? చింతామణి గృహాంతస్థ, చింతామణులనే గృహంలో అవస్థ అంటే వసించున్నది. అవస్థ అంటే వసించున్నది అంటే నివసించేటటువంటిది. ఇక్కడ చాలా 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 లోతైన అర్థం ఉందమ్మా. మామూలుగా చింతామణి గృహాంతస్థ అంటే చింతామణుల ఇంట్లో అమ్మవారు ఉన్నారు అని చెప్పి మనం మణిద్వీప వర్ణంలో కూడా చదువుతాం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన అని చదువుతూ ఉంటాం. అసలు ఈ చింతామణి అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, పూర్వం ఏమన్నారు, ఇప్పుడు అంటే ఎందుకు ఆలోచిస్తున్నాం అనేది ఏంటో చింతలో ఉన్నారు అంటారు, ఏంటో చింతలో ఉన్నారు వీళ్ళు అంటారు. అంటే ఏదో ఒక ఆలోచనే ఒక మణి. ఆలోచన మణి అంటే ఒక ఆలోచనే ఒక మణి. అలాంటి ఇంట్లో నివసించేటటువంటిదే అమ్మ. ఇది ఎక్కడ? మళ్ళీ మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి సుషుమ్నా ద్వారా వెన్నుపూసలోంచి ప్రయాణం చేసి ఎక్కడ ఉంది? మళ్ళీ సహస్రార చక్రానికి చేరుతుంది. ఈ సహస్రార చక్రమే సుమేరు మధ్యము. అందులో ఉండేటటువంటి గృహమే చింతామణి. ఆ సహస్రార చక్రంలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఇంటి పేరే చింతామణి గృహము. చింతామణి గృహం. ఎప్పుడైతే సాధకుడు మూలాధార చక్రం నుంచి అమ్మవారిని ఆరాధిస్తూ చింతామణి మూలాధారము స్వాధిష్టానం నుంచి ప్రయాణం మొదలై బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి భేదనం జరిగి సహస్రార చక్రాన్ని చేరుతాడో అక్కడ సమస్తమైనటువంటి అమృతములు దొరుకుతాయి అన్నమాట. అమృతదాగర సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యస్థ ఇక్కడ అదే అర్థం. ఆ సుధా కామాక్షి కామదాయిని. ఈ సుధ అంతా, సుధ అంటే అమృతం కదా, పైగా ఎలాంటిది? సుధాసాగరము. సుధాసాగరం అంటే మాటల అలాంటి అమృత తుల్యమైనటువంటి సహస్రార చక్రంలో ఎప్పుడైతే ఆ సహస్రార చక్రాన్ని చేరుతామో ప్రతి ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అదే చింతామణి. అంటే మన సంకల్పాలన్నీ నెరవేరుతూ ఉంటాయన్నమాట. ఇదే చింతామణి గృహాంతస్థ అంటే చూడండి ఎంత లోతైనటువంటి అర్థం ఉంది ఇక్కడంటే. సుమేరు శృంగమే సహస్రారము. సుమేరు శృంగమే సహస్రారము. అలాగా సుధాసాగరమందు మణిద్వీపములో ఉండేటటువంటి చింతామణి గృహము. ఆ మణిద్వీపం ఎక్కడుంది? సహస్రార చక్రంలోనే ఉంది. మణిద్వీపం ఎక్కడుంది? మణిద్వీపం. నీ ఆలోచనే మణిలా ఉండాలి. ఇలాగా అంటే చూడండి, మా తత్వ విచారణ అనేది ఎలా ఉంటుంది అంటే ఎంత అద్భుతమైన విషయం. ఎక్కడ భగవంతుడు ఎక్కడా బయట లేడు, లోపలే ఉన్నాడు అని తెలుసుకునేటటువంటి ప్రయత్నమే తత్వ విచారణ. చాలా మంది ఏమనుకుంటారంటే మాకు ఇంత లోతుగా ఎందుకు అంటే రెండు విషయాలమ్మా ఇక్కడ. భక్తి ప్రథమమైనటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏ భక్తుడికైనా. భక్తి అనేది ముఖ్యమైనటువంటి అర్హత. కానీ ఈ భక్తి ఎలా ఉండాలి? త్రికరణములు శుద్ధి గావించుకుని ఉండాలి. మనస్సు, వాక్కు, కర్మ, ఈ మూడిటి ద్వారా శుద్ధి గావించుకోవాలి. మనస్సు ఎలా శుద్ధి అవుతుంది? ధ్యానం ద్వారా. వాక్కు ఎలా శుద్ధి అవుతుంది? స్తోత్రం ద్వారా. కర్మ ఎలా శుద్ధి అవుతుంది? చేసే పూజ ద్వారా. చూసారా, మూడు రకాలుగా. ఈ మూడు శుద్ధి గావించుకోవడం అంటే ఇదే. ధ్యానం ద్వారా, స్తోత్రం ద్వారా, పూజ ద్వారా. ఈ మూడిటి ద్వారా శుద్ధి గావించుకోబడితే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఈ స్తోత్రము అనేది వాక్కు. ఈ వాక్కు శుద్ధి కావాలి అంటే నీకు భక్తిలో మూడు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే
ఇప్పుడు మనం సహస్రనామము అని చెప్పుకుంటున్నాం. నామము అంటే 1000 నామాలు చెప్పుకుంటున్నాం. అంటే నామస్మరణం ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి. ఈ నామంతో ఈ భవతరణి అంటే ఈ సంసారాన్ని దాటగలం మనం. ఎలా దాటగలం? యుగధర్మం ఏంటి? నామం. కలియుగ ధర్మం నామపారాయణ. మరి ఎలా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానమ్మా, శ్రీమాత్రే నమః అన్నాను, అమ్మ వచ్చారా అంటే వచ్చారు. కానీ మనకి ఎందుకు కనపడలేదు అంటే ఈ త్రికరణాలు శుద్ధేవి. ధ్యానంలోనూ శుద్ధి లేదు, స్తోత్రంలోనూ శుద్ధి లేదు, పూజలోనూ శుద్ధి లేదు. శుద్ధి అంటే ఏం లేదు, అచంచలమైనటువంటి భక్తి. శుద్ధి అంటే మడి ఆచారాలు ఇవి కాదు, అచంచలమైనటువంటి భక్తి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదమ్మా. ఎప్పుడైతే ఆ యొక్క భావన వస్తుందో, సర్వస్వ శరణాగతి వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే నా బిడ్డ నా పాదాల చెంత ఉంది, వీడికి ఏ కష్టం రాకుండా నేను చూసుకోవాలి అని చెప్పి అమ్మా అని పిలవగానే పలుకుతుంది. నిజమండి. ఆ తల్లి సత్యం చూపిస్తుంది. అమ్మ అని మనం కష్టం కూడా చెప్పుకోక్కర్లేదు, తల్లి అంటే చాలు పలుకుతుంది. అంటే ఇక్కడ అదే చూడండి, ఎలా అంటే ఈ సహస్రార చక్రం చేరగానే ఈ చింతామణులతో కూడినటువంటి కల్పవృక్షం, అంటే అమ్మవారి ఇంటిలో ఒక్కొక్క ఇటుక చింతామణి. ఎలాంటి మణి? ఒక చింతామణే అసలు కొన్ని వేల మణులకి సమానం. ఒక చింతామణి. అలాంటిది చింతామణి గృహం ఆవిడది. అలాంటి గృహంలో గృహం అంటే మాట్లాడండి, అక్కడ కూర్చోబెట్టుకుంటే ఆవిడ్ని లేనిది ఏముందండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అమ్మవారు చూడండి, మనం లలితా సహస్రనామం మొదట్లో చెప్పుకున్నాం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. నీ సింహము తిరగేస్తే హంస. హంస అంటే ఊపిరమ్మా. నీ ఊపిరినే నేను ఆసనంగా చేసుకుని ఉన్నాను. నువ్వు గుర్తించది. నువ్వు గుర్తిస్తే నీ ఊపిరిలోనే నేను ఉన్నాను. శ్వాస, నీ శ్వాస మీద ధ్యాస పెట్టు. నువ్వు పెడితే నేను నీ ద్వారానే ప్రపంచాన్ని చూస్తున్నాను, నీ లోపలే ఉన్నాను. అంతే కదా, శ్వాస బయటకు వస్తుంది, లోపలికి వెళుతుంది. ఈ ఉన్నాను అనేది నువ్వు గ్రహించడమే సాధన. ఎప్పుడైతే నేనున్నావని గ్రహిస్తావో ఒక్కొక్క ఆలోచన మణి కింద మారిపోతుంది. అంతే. మనం భౌతికంగా ఆలోచిస్తాం, చింతామణి మందిరంలో అమ్మవారు రకరకాల నగలు వేసుకుంది అని ఆలోచిస్తాం ఉంది. ఈ సహస్రార చక్రంలో అమ్మ ఎలా ఉంది? అలాగే ఉంది. ఆవిడ అలాగే ఉంది, సర్వాభరణ భూషిత్రాలే ఉంది. ఇప్పుడు ఒకసారి చెప్పుకున్నాం, ఆభరణాలు అంటే ఏంటి? చేతికి దానం ఆభరణం, నోటికి వాక్కు ఆభరణం, ఇట్లా మనం చెప్పుకున్నాం కదా. ఇలాంటి సర్వాభరణ భూషాలంకృతురాలై ఉంది అమ్మవారు. మరి ఉన్న అమ్మ మనం పిలవగానే ఎందుకు పలకట్లేదు అంటే, నువ్వు ఎప్పుడైతే మూలాధారం నుంచి ఎక్కడెక్కడ జరగాలి, బ్రహ్మగ్రంథి భేదనం జరగాలి, విష్ణు గ్రంథి భేదనం జరగాలి, రుద్రగ్రంథి భేదనం జరగాలి కదా, అప్పుడు కదా అమ్మ కనిపించేది, సహస్రారానికి చేరేది. ఇవన్నీ చేరేసరికి కానీ కనపడదు. ఇవన్నీ చేరి అమ్మ కనపడిన తర్వాత నీ ఆలోచనే ఒక మణి. అమ్మ ఎప్పుడైతే సాక్షాత్కారం అవుతుందో నీ ఆలోచనే ఒక మణి కింద మారి నువ్వు ఏది అనుకుంటే అది అయిపోతుందండి వెంటనే. అందుకే చింతామణి కల్పవృక్షము అంటారు. అవునండి, కల్పవృక్షము కామధేనువు అని చెప్తూ ఉంటారు కదా పెద్దలు. కల్పవృక్షము, కామధేను ఇవన్నీ చింతామణి. ఆ యొక్క చింతామణి అంటే నీ వాక్కు, నీ నోట్లోంచి ఇలా మాట రాగానే అయిపోతుంది. అంటే ఇది సాధించాలి అంటే అమ్మ పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఇక భౌతికంగా మనం ఆలోచిస్తే ఏముంది? కల్పవృక్షము, కామధేనువు మొదలైన వాటిలాగే చింతామణి ఆశ్రితుల కోరికలను తీర్చేటటువంటిది. ఆశ్రితుల కోరికలు, ఎవరైతే కోరికలు కోరుతూ అమ్మవారిని ఆశ్రయించి కోరతారో వారి కోరికలు తీర్చేటటువంటిది. మణులతో నిర్మితమైనట్టే పొదగబడినటువంటి గృహం కాబట్టే చింతామణి గృహాంతస్థ. మరి నేను అలా వద్దు, సహస్రార చక్రం దాకా చేరుకోవాలనేది నేను చెప్పాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కోరిన వెంటనే కోరికల్ని తీర్చేటటువంటిది ఏంటయ్యా అంటే చింతామణి గృహము. ఇలా చూసుకున్న భౌతికంగా నేను మన పీఠం నుంచి ఇక్కడికి రావాలి అంటే ఎంతో కొంత ప్రయాసపడి స్టూడియో దాకా వస్తున్నాం. అవును, మరి అలాంటి చింతామణి గృహానికి వెళ్ళాలంటే ఇంకెంత ప్రయాసపడాలి? అక్కడికి వెళితే ఏం దొరుకుతుంది? నువ్వు కోరిన కోరికలన్నీ తీరిపోతాయి. కొద్దిగా కష్టపడాలి. ఈ కష్టపడ్డారనుకోండి, నువ్వు ఏది కోరితే అది క్షణంలో నీ చింతలన్నీ తీరుతానండి.
ఇదండి అది చాలా యథార్థం మీరు చెప్పిన వాక్యం అయితే. కొంచెం కష్టపడాలమ్మా, పెద్దగా ఏం కష్టపడక్కర్లే. ఆ కష్టం ఏంటి? భక్తి. ఏది? అచంచలమైన భక్తి. అచంచలమైన భక్తి. మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడిటితో పాటు అంతఃకరణ శుద్ధి కూడా. బుద్ధి తోడైందనుకోండి, ఈ 4 వస్తే అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో పిలిస్తే పలుకుతుందండి ఆవిడ. వీటికి మళ్ళీ ఏదో నేను చేయమని అంతఃకరణ శుద్ధి ఏర్పడాలి అంటే కొంత మాలిన్యాలు వదులుకోవాలి. కానీ అచంచల్ ఫస్ట్ క్వాలిటీ అమ్మ భక్తి. ఎలాంటి భక్తి అంటే నువ్వు తప్ప నాకు వేరే ధ్యాస లేదు. నువ్వు ఏమన్నా సంసారంలో ఉండు, వంట చెయ్యి, ఆఫీస్లో ఉద్యోగం చెయ్యి, ఏది చేసినా కూడా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఇవన్నీ నువ్వు ఇచ్చినవే. చూసారా, ఇదంతా ఏంటి? ఆలోచన. దాని పేరే చింత. నిజమండి, యథార్థం మీరు చెప్పేది. మీరు ఇలా చెప్తూ ఉంటే నా మనసులో అలా ఊహలు వస్తూ ఉన్నాయి. చూడండి, ఇలా ఆ ఊహ పోయరే చింత. ఎప్పుడైతే అమ్మ గురించి ఆలోచిస్తామో ఆ చింత మణిలాగా మారి ఎక్కడుంటుంది? నీ సహస్రార చక్రంలో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని చింతామణి గృహంలో ఉండి నీకు కల్పవృక్షంలాగా, కామధేనువులాగా కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది. ఇది చింతామణి గృహాంతస్థ అనే నామానికి అర్థం. అందుకే తత్వ విచారణ అంటే ఏదో అమ్మవారి గురించి తెలుసుకొని లోతుగా తెలుసుకోవడం కాదు, మనల్ని మనం మార్చుకోవడం. అమ్మ ఎక్కడుంటే మనకి సులువుగా కోరిక తీరాలి. అవునండి, అవును కదా, ప్రతి మనిషికి కావాల్సింది అదే కదండి. ఏం చేస్తాం? ఒక 100 కొబ్బరికాయలు కొడతామనో, ఒక వ్రతం చేసుకుంటామనో, ఏదో ఒకటి మొక్కుకుంటాంగా. అది ఉండాలి. దానితో పాటు ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిందమ్మా కనీసం ఒక 41 రోజులు ఆలోచన అమ్మ గురించి. ఎప్పుడైతే అన్నీ ఇచ్చేది అమ్మే, సర్వ కష్టాలకు మూలం నాకు ప్రసాదించేది అమ్మే, సర్వ సుఖాలకి ఇచ్చేది ఆవిడే. మరి సంచిత కర్మలు మూటేసుకొని వస్తాం మనం భుజం మీద. మరి ఆ సంచిత కర్మలన్నీ తొలగించాలంటే ఆవిడ ఉంటేనే కదా. ఇప్పుడు ఎంత పనండి ఆవిడకి. మన కర్మ కరిగించాలి అంటే అంత తొందరగానే ఆవిడకి ఉంటుంది. తొందరగా ఈ పిల్లాడికి ఈ కర్మ ఎప్పుడు కరిగిపోతుందా బాధపడుతూ ఉంటుంది తల్లి కూడా. ఈ కర్మను తొలగించేయాలి, తొందరగా తొలగాలి అని తల్లి కదండి. అవునండి. కానీ ఆ కర్మ కరగాలి అంటే ఏం చేయాలి అంటే నువ్వు ఆవిడనే శరణు వేడుకో. ఆ కర్మలు ఇచ్చింది ఆవిడే. కర్మలు తొలగించేది ఆవిడ. కొన్ని మన బుద్ధితో స్వయంగా చేస్తాం పాపకర్మలు. ఆ బుద్ధి నీది అనుకుంటే నీది కాదు, ఆవిడదే. ఆ బుద్ధి కూడా ఆవిడదే. ఎందుకు చేయిస్తుందండి అమ్మ? అదే కర్మ. లీలా నాటక సూత్రధారి అన్నట్టు. పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మోక్షం కావాలి. మోక్షానికి అసలైన ఆధారం భక్తి. ఈ భక్తి పరిపూర్ణంగా ఉంటే అందరికీ మోక్షం వస్తే మళ్ళీ ఎవడు పుడతాడు? సృష్టి ఎలా జరుగుతుందండి? అందులో ఏం చేస్తూ ఉంటుందంటే దీన్నే ఆవిడ పేరేంటి? మహామాయా స్వరూపిణి. మన మనసుని కోతి చేసి ఆడిస్తూ ఉంటుంది. ఈ మహామాయ స్వరూపిణి ఏం చేస్తూ ఉంటుంది? కుదురుగా ఉండనీదు. అలా ఒక ఇప్పుడు మనం అంటే కొంచెం మనం లోతుగా విచారణ చేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా కూడా మన ఇద్దరం మాట్లాడుకోవడం కూడా ఒక కళ, ఒక మాయ. ఇదంతా ఒక మాయ. ఇది నిజం కాదు. అసలైన నిజము, సత్యమైనది, నిత్యమైనటువంటి ఆనందము ఆవిడ పాదాలు ఆవిడే. ఇదంతా మాయా అని మనం తెలుసుకునేదాకా ఆడిస్తుందండి. ఎప్పటిదాకా ఆడిస్తుందంటే ఆవిడ ఎప్పుడు ఆడించదండి. ఇదంతా మాయా అని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పటిదాకా ఆడిస్తుంది. ఆ తర్వాత ఉండదు. ఎందుకంటే మాయ తొలగిపోతుంది. ఎందుకంటే ఆవిడని అర్థమైపోయింది. ఆ తెలుసుకునే క్రమంలో మనకి ఎన్నో అనుభవాలు అవుతూ ఉంటాయి, ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆవిడ పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటామో ఇంకా మళ్ళీ తిరిగి ఉండదు. అప్పుడేమవుతుంది? ప్రతి ఆలోచన ఒక మణిలాగా నువ్వు వాక్ వస్తే చాలు. నీకు ఇప్పుడు 10 కోట్లు కావాలంటే వస్తాయి. నీకు ఇంత ఏదైనా ఇల్లు కావాలంటే అంటే అంత స్థితి అక్కడికి వెళ్ళాక జరుగుతుంది. ఏది కావాలంటే అది. నువ్వు ఏది కోరుకో, సుఖం కోరుకుంటే సుఖం, స్వర్గం కోరుకుంటే స్వర్గం, ఏది కావాలన్నా కూడా నీ కళ్ళ ముందు పెడుతుంది ఆవిడ. కానీ నువ్వు ఎంత సాధనండి? బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనం జరగాలి. ఇప్పుడు ముందుకు వెళ్తాను. నామంలో పంచబ్రహ్మాసన స్థితిలో ఈ యొక్క బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి యొక్క అవిశిష్టత కూడా మనం తెలుసుకుందాం. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. సదాశివ కుటుంబంలో
ఈరోజు అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో లక్కీ డ్రా తీద్దాము. పట్టాబత్తిన లీలావతి. అమ్మ లీలావతి, నీకు అమ్మవారి రూపాయన పుస్తకం మీ ఇంటికి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు త్వరలో పంపిస్తారు. మీరు మంచి వీడియో తీసి మీకు పుస్తకం అందినట్టుగా మాకు పంపిండి.